ఆఫ్ ఆన్ ఉంటుంది, తెలుగు రావాలి సో మీ नीड टू डू इट ओके फाइन। हाय एवरीवन, जय श्री राम। तो बहुत सारे लोगों ने मुझे बोला था कि तुम क्यों हिंदी में बात करती हो, तेलुगु में ब्लॉगिंग क्यों नहीं करती हो, तो मैंने आज सोचा उनके लिए तेलुगु में ब्लॉगिंग। ఇన్ని నెలల నుంచి నేను యాక్చువల్లీ జిఎస్టీ పనిలో బిజీ ఉంటుంది, చాలా జిఎస్టీ వర్క్ ఉందా. యూజువల్లీ వీడియోస్లో ఎట్లా చూపిస్తారు జిఎస్టీ ఈజీగా అయిపోతుంది, అంత ఈజీగా జిఎస్టీ అవ్వదు. బికాజ్ ఐ సఫర్డ్, ఐ నో. ఇంకొక విషయం ఏమంటే జిఎస్టీ చేసే ప్రొసీజర్, అప్లికేషన్ వేసేది, జిఎస్టీ ప్రొసీజర్ మొత్తం అంత ఈజీ కాదు. మొత్తం అప్డేట్ కావాలా, మొత్తం డీటెయిల్లో కావాలా. నేను ఏమేమి సఫర్ చేసినాను, ఎట్లా నాదంటే ఒక 3 టైమ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, ఒక 2 టైమ్ జిఎస్టీ ఆఫీసర్ వచ్చిపోయినారు, 5 to 6 టైం మొత్తం జిఎస్టీ పనికే నేను. సో పార్ట్ 1లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంతగా కుదరదు జల్దీ. సో పార్ట్ 2కి రండి, పార్ట్ 2లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది, ఎందుకు జిఎస్టీ ఆఫీసర్ 2 టైమ్స్ వచ్చి వెళ్ళిపోయినారు, అయినా నాకు అప్లికేషన్ అంత జల్దీగా జిఎస్టీ ఎందుకు రాలేదు, నేనేం సఫర్ చేస్తే అంతా డీటెయిల్గా వీడియోలో పెడతాను. అప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, నా బిజినెస్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.